హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఈటీ. కల్కి ట్రైలర్ చూశాక ఏంటి భయ్యా కల్కి ఇలా ఉంది, అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకోవాలని అందరూ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ వీడియోలో కల్కి ట్రైలర్ని డీకోడ్ చేద్దాం అండ్ కల్కి స్టోరీ ఏంటో కూడా తెలుసుకుందాం. మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ స్టార్టింగ్లోనే ఈ వరల్డ్లోనే ఫస్ట్ నగరం అండ్ చివరి నగరం అని స్టార్ట్ అవుతుంది. సో ఈ సినిమాలో కాశీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వెనక స్టోరీ ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద అన్ని వనరులు నశిస్తూ ఉంటాయి. సో భూమి మీద ఉన్న ప్రజలు వాళ్ళు బతకడానికి కావాల్సిన వనరులు ఎక్కడున్నాయని వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలో ఉన్నప్పుడు కాశీ ప్రదేశాన్ని తెలుసుకుంటారు. సో అక్కడ బతకవచ్చు అని వాళ్ళు తెలుసుకుంటారు. అలా మనుషులందరూ కాశీకి షిఫ్ట్ అవుతారు. కానీ ఆ ప్రదేశాన్ని అంటే కాశీని మొత్తాన్ని తన గ్రిప్లో తీసుకుంటాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యక్తికి అండ్ ఈ వ్యక్తికి కావాల్సింది ఏదో అది ఈమె దగ్గర ఉంటుంది. తనని కాపాడాలని అశ్వత్థామ ట్రై చేస్తాడు. కానీ భైరవికి ఎవరో తిను కావాలని ఆల్రెడీ ఎవరో పంపిస్తారు. ఆర్ బుజ్జి తను కావాలని చెప్తుంది. అందువల్ల అశ్వత్థామకి అండ్ భైరవికి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. ఇక్కడ ఈ షాట్ చూసారా, ఈ సినిమా మొత్తం కూడా మహాభారతం రిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అందులోనూ కురుక్షేత్రానికి సంబంధించిన చాలా సన్నివేశాలు అయితే పక్కాగా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం, అందరూ విజయ్ దేవరకొండని మహాభారతంలోని అర్జున్ క్యారెక్టర్ అనుకుంటున్నారు. నేను మాత్రం అశ్వత్థామ యంగ్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకెందుకో అశ్వత్థామ యంగ్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ ఫేస్లు సిమిలర్గా అనిపిస్తున్నాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కల్కి దశావతారంలో 10వ అవతారం. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా అవతరించినట్లు మన హిందువులు భావిస్తారు. సో ఆ కల్కి అవతారం దీపిక కడుపులో జన్మిస్తున్నట్టు అందరూ అనుకుంటారు. అందుకని ఆ అవతారం రాకపోతే భూమి అనేది ఇంకా కొద్ది రోజులు ఉంటుందని ఆ అవతారం పుట్టుకని ఆపేద్దామని ట్రై చేస్తారు. కానీ ఆ అవతారం ఎలాగైనా జరగాల్సిందే అని అశ్వత్థామ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి కల్కి అవతారం పుట్టుక అయ్యిందా లేదా అనేది ఈ కల్కి స్టోరీ. ఇంకో విషయం కూడా నాకు క్లారిటీ వచ్చింది. అదే కమల్ హాసన్ విలన్ అని కన్ఫర్మ్ అయింది నాకైతే. కమల్ హాసన్ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామనుకునే క్యారెక్టర్ అండ్ తను ఒక వరల్డ్ని క్రియేట్ చేస్తాడు కూడా. దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపులే ఈ ఫోటో. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, వెల్కమ్ టు న్యూ వరల్డ్. ఎస్, కమల్ హాసన్ తను అనుకున్నది సాధిస్తాడు. ఆ తర్వాత పాత ప్రపంచం మొత్తం కూడా నాశనం అవుతుంది. ఈ కొత్త ప్రపంచం మనం పార్ట్ 2లో చూస్తాం. మరి ప్రభాస్ కల్కియా లేదా శివుడా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఈ విషయంలో నాకేమర్థమైందంటే, ప్రభాస్ కల్కి అవతారం అనుకుంటున్నాను. ట్రైలర్లో మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు, కానీ సినిమాలో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అనుకుంటా. ఫైనల్గా మాత్రం కల్కి ప్రభాస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరినీ కూడా ట్రైలర్లో చూపించలేదు. మేబీ మనం స్క్రీన్ మీద చూసి ఎక్సైట్ అవ్వాలని నాగిమామ ప్లాన్ చేశాడు. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్ కల్కి గురించి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.